సో అంటే మీరు ఫెమినిస్ట్గా ఉన్నారు కదా, సో అంటే ఇప్పుడు మహిళలందరినీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడున్న ఈ జనరేషన్? ఐఎమ్ హ్యాపీ. హ్యాపీయా? అంటే ఎట్లా హ్యాపీ? మాట్లాడుతున్నారు కదా, సైలెంట్స్లో సఫర్ అవ్వట్లేదు కదా ఓకే. మా జనరేషన్ లాగా. ఇప్పుడు అందరూ నచ్చినా నచ్చకున్నా చెడో మంచో. 90s మీరు? 80s. 80s? ఓకే. 84. ఓకే. సో అందుకే మా జనరేషన్ అన్నప్పుడు నాకు అదొక డౌట్ వచ్చింది. అందుకని మీరే జనరేషన్ నాకు తెలియదు. నాది 90. సో అట్లానే 90s కిడ్స్ 80s ఈ 1000s అని అంటారు కాబట్టి సో అట్లా. సో అంటే నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు మీరు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఒక్క అమ్మాయి 10 మందిని మెయింటైన్ చేస్తుంది. సార్ నువ్వు అంటే అర్థం కాలేదు నాకు. ఒక అమ్మాయి 10 మంది బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంది. ఒక ఇల్లాలు, పెళ్లి చేసుకున్న ఇల్లాలు వేరే వాళ్ళని చూస్తుంది. సో వీటన్నిటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అనేది క్వశ్చన్. అందరు అలాగే ఉన్నారా? ఆల్మోస్ట్ 100లో 70% ఉన్నారు. 70% అలా ఉన్నారా? నేను అనుకుంటున్నా, మీరేమంటారు? ఏమో నాకు తెలియదు. ఒకవేళ అలా క్యాలిక్యులేట్ చేసినా ఓకే. దీన్ని ఎలా చూడొచ్చు అంటే మా జనరేషన్ వరకు లేడీస్ ఎక్కువ ఇంట్లో ఉంటుండే. అవును. మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ అరేంజ్ మ్యారేజ్. అంటే మొగుడు ఇష్టం ఉన్నాడా లేడా, పిల్లం ఇష్టం ఉందా లేదా అని కూడా కనుక్కోకుండా ఫోర్స్ఫుల్గానో ఇమోషనల్ బ్లాక్మెయిల్తోనో తప్పని పరిస్థితులలోనో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్లనో 100 కారణాల వల్ల 100 అబద్ధాలైనా చెప్పి ఒక పెళ్లి చేయాలనే సామెత పట్టించుకొని మోస్ట్ ఆఫ్ ద టైం బాధ్యత కొద్దీ చేసిరు కానీ పిల్లల సంతోషం గురించి ఆలోచించి పెళ్ళిళ్ళు జరగలేదు. చాలా తక్కువ, అట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. సో ప్రేమ లేని పెళ్లిలో సంతోషంగా ఎలా ఉంటారు ఇద్దరు? ఓకే. ఇద్దరు ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఉండి ఒకరినొకరు అర్థం చేసుకునే కేసులు చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైం మొగ డామినేషన్ ఉంటుంది. సో ఆడవాళ్ళ చేతిలో పైసలు లేవు, బయటకు పోతే సేఫ్టీ లేదు, సచ్చినట్టు ఇంట్లో ఉంటుండే. మొగడి బయటికి పోతే ప్రాస్టిట్యూషన్ దొరికిస్తారు. ఒకవేళ పెళ్ళాముతో సుధరాయించట్లేదు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయినప్పుడు పెళ్ళానికి ఇష్టం ఉన్నా లేకున్నా, మొగోడికి ఇష్టం లేకున్నా కూడా పెళ్ళి అవుతుంది. నాన్న కోసం అమ్మ కోసం చేసుకుంటారు. పిల్లలు ఒక పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ హనీమూన్ ఫేస్ ఉంటుంది. కొంతమందికి 6 నెలలు ఉంటుంది, కొంతమందికి సంవత్సరం ఉంటుంది. హనీమూన్ ఫేస్ అంటే ఏంటంటే కొత్తలో ఉన్నాం కాబట్టి ఎగ్జైట్మెంట్. కానీ ఆ కొత్తదనం పోయిన తర్వాత సంవత్సరం తర్వాత ఏమవుతుందంటే నువ్వు నాకు నచ్చట్లే, నాకు నువ్వు నచ్చట్లే అనే పాయింట్లు వస్తాయి. అంత లోపల చాలా మందికి పిల్లలు అయిపోతారు. పిల్లలు అయిపోయిన తర్వాత మొగోళ్ళు బయట తిరుగుతున్నారు కాబట్టి పిల్ల మీద ప్రేమ లేక ఆకలి ఆపుకోలేక ప్రాస్టిట్యూట్ల దగ్గరకో ఎక్కడికక్కడికో తిరుగుతారు. దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు, దాన్ని ఎవ్వరూ తప్పులు తీయలేదు, దాని గురించి ఎవరు మెన్షన్ చేయరు. ఎందుకంటే ఇట్ ఈస్ ఓకే. మొగోడు 100 మందితో వాడుకున్నా ఓకే, ఫ్రెండ్స్ అందరూ కవర్ చేస్తారు. మా అమ్మ అయినా కనిపించట్లే మీ దగ్గర వచ్చిన అంటే వదిన నాతోనే ఉన్నాడు వదిన అని చెప్పి అబద్ధాలు చెప్పి మరీ కవర్ చేస్తారు. ఓ మొగోడు 10 మందితో అంటే ఏ మొగోడు రా అంటారు. అదో జనరేషన్ నడిచింది. ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చి జాబులు చేయడము, ఎడ్యుకేట్ అవ్వడము ఇవన్నీ స్టార్ట్ అయినాయి. బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, అదే పెళ్ళి ఇష్టం లేదు కానీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటి, అప్పుడు ఏంటంటే డివోర్స్ అనేది ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు కాబట్టి. సో ఆడవాళ్ళు మూసుకొని ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని ఇష్టం లేనప్పుడు, ఇద్దరు బయటకు వస్తున్నప్పుడు అప్పుడు మొగడు ఏం చేసినప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. అర్థమైందా? సో ఎండ్ ఆఫ్ ద డే నీకు పీస్ కావాలి, నీకు ఇష్టంతో పని జరగాలి. కానీ అక్కడ ఇద్దరి మధ్యలో ఇష్టం లేనప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. మొగోడు చేసిన దాన్ని ఎప్పుడు మనం తప్పుగా చూడలేదు, మాట్లాడలేదు కాబట్టి మొగోడిది హైలైట్ చెయ్యం. ఆడది ఎప్పుడు తగ్గుండాలి, ఒంగుండాలి, నా కింద ఉండాలి, నేను దొక్కాలి అనే పాయింట్లోంచి బయటకు వస్తుంది కాబట్టి ఇది మనకు పెద్ద విషయం అయిపోయింది. ఒక అమ్మాయి సెక్షువల్ ఫ్రీడమ్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది పేట్రియార్కీకి చాలా పెద్ద షాక్. ఈగోతో మనిషికి బతికిండు అనుకోండి, వాళ్ళకి అది తప్పు అనిపిస్తుంది. మొగుడు చేసింది తప్పు కాదు. సో ఈక్వాలిటీ, ఇప్పుడు నువ్వు తప్పు చేసింది, ఈమె తప్పు చేసింది, ఇద్దరు ట్రామా వల్ల వచ్చిందే కదా. ఇద్దరు ఇష్టం లేదు కాబట్టి ఫోర్స్ఫుల్ మ్యారేజ్లో ఉంటారు కాబట్టి పిల్లల కోసమో ఏదో ఒక రీజన్ కోసం కాంప్రమైజ్ అవుతారు కాబట్టి నీ తప్పుల్ని నా తప్పుల్ని అని కూడా తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇక మోరల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే డివోర్సులు తీసుకుంటారు, మోరల్గా లేని వాళ్ళు ఏంటంటే ఇట్లా పెట్టుకున్నాం కదా కానీ అయితే అయింది, చేసినావా సరే ఓకే నడుస్తున్నాయి. ఓకే. సో అట్లాంటి జీవితాలు ఇప్పుడు నడుస్తున్నాయి అనుకుంటా నాకు తెలిసి. అంతే. ఇప్పుడు ఏదన్నా కానీ చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్, మనం చేంజ్ అనేది తప్పించుకోలేం. సో ప్రతిదీ సైకిల్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఇప్పుడు మార్పు ఏంటి, ఎడ్యుకేషన్ వచ్చింది, ఉమెన్ ఇండిపెండెన్స్ రావడం స్టార్ట్ అయింది. నోబడీ వాంట్స్ టు బీ స్లేవ్. మన అమ్మమ్మలు అమ్మలు నానమ్మలు వాళ్ళు భరించారు స్లేవరీ. ఇప్పుడు ఎందుకు భరించాలి స్లేవరీ? మంచి హ్యాపీగా ఉంటారు ఎవరైనా స్లేవరీ. నిజంగా అంత బానిసలాగా చూసిరా అసలు? అరే నా పెళ్ళే చూసినాను కదా. ఓకే.
సో అందరు మహిళలకు ఇట్లా ఉండొచ్చా? మోస్ట్లీ ఓకే. పోనీ మీకు లాస్ట్ డెకేడ్లో ఎన్ని డివోర్స్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా మన దేశంలో? లేదు. ఎక్స్ట్రీమ్గా డివోర్స్ రేట్, హెవీ డివోర్స్లు. సరే, అది అమ్మాయిల వల్లనా లేకుంటే అబ్బాయిల వల్లనా? అది ఫోర్స్ఫుల్ పెళ్లిల వల్ల. అంటే అక్కడ పేరెంట్స్ తప్పు చేసారు కదా, వీళ్ళు కాదు కదా. అవును, మరి ఎందుకు అనుభవించాలి? డివోర్స్ తీసుకొని నీ జీవితం చూసుకొని ఆ జీవితం నేను చూసుకుంటాను పాయింట్లోకి వచ్చారు కదా. డివోర్స్ అనేది లిబరేషన్. ఒక బంధం అనే ఒక కేసులోంచి ఇద్దరికి హెల్ప్ అవుతుంది కదా. సరే, పెళ్ళి అనే దానిపైన మీ అభిప్రాయం ఏంది? ఇట్స్ అ ఫోర్స్ఫుల్ ప్రెషర్ మనిషి మీద. ఓకే, సరే. ఈ లవ్ పైన అందరికి ఇంకా లవ్ కరెక్ట్గా ఎంబ్రేస్ చేసే అంత పీస్ఫుల్ సొసైటీ కాదు మనది. మనం అంతా ట్రామాతో కోపప్ చేసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రేమ కావాలి, కానీ ఎలా కావాలి, ఎంత కావాలి, ఎవరి దగ్గర నుంచి కావాలి, ఎలా అయితే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అనే క్లారిటీ ఎవరికి లేదు. ఓకే. ఇప్పుడు మీకు హెల్దీ ఫుడ్ తినాలి మీరు, కానీ మీకు 10 రోజుల నుంచి మీకు ఫుడ్డే లేదు. మీ ఎదురుగా వచ్చి మ్యాగీ పెడతాం. మ్యాగీ రోజు తింటే మంచిది కాదు, అసలు హెల్త్కి మంచిది కాదు. కానీ మ్యాగీ తెచ్చి పెడితే మీరు ఏం చేస్తారు? తింటా, ఆకలిస్తుంది, అప్పుడు దాకా తింటారు. అవును. ఇప్పుడు ప్రేమలు కూడా అట్లానే ఉన్నాయి. ఓకే. అందరు మన లోపల ఏంటంటే చైల్డ్హుడ్ ట్రామాలు, సోషల్ ట్రామాలు, అవును, ఎడ్యుకేషనల్ ట్రామా, రిలీజియన్ ట్రామా, ఇలా రకరకాల ట్రామాలు ఉన్నాయి మన దగ్గర. ఆ ట్రామాలన్నిటి వల్ల మనం ఎంతో కొంత కాంప్రమైజ్ అవుతూ బతుకుతాం జీవితాలు. ఇప్పుడు పెళ్ళిళ్ళు తీసుకున్న, ఫ్యామిలీలు తీసుకున్న ఇంట్లో ఏంటంటే మీరు ఒకవేళ పెళ్ళి కాకపోయినా కూడా మన అమ్మ నాన్ననే తీసుకోండి. అమ్మ బాధ్యత ఏంటి? అందరినీ చూసుకోవాలి. నాన్న బాధ్యత ఏంటి? అందరికీ డబ్బులు ప్రొవైడ్ చేయాలి. పిల్లల బాధ్యత ఏంటి? మా పేరెంట్స్ చెప్పినట్టు వినాలి. సో ఇట్లా అమ్మ కోసం పిల్లలు బతుకుతున్నారు, నాన్న కోసం పిల్లలు బతుకుతున్నారు, పెళ్ళాం కోసం పిల్లల కోసం నాన్న బతుకుతున్నాడు. కానీ ఎవరి కోసం వాళ్ళు బతకట్లేదు. నేను నా కోసం బతకలేదు అనుకో, అది ట్రామా. ఓకే, అర్థమైందా? నన్ను నేను సంతోష పెట్టుకుంటూ నా కోసం నేను బతకలేకపోతే అది ట్రామా. సో ఫ్యామిలీ సిస్టమ్ అనేది, పెళ్లి సిస్టమ్ అనేదే ట్రామా. సో మొత్తానికి ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు? అందుకే పెళ్ళి అనేది బిస్కెట్. ఓకే. కొన్ని ఏళ్ళలో పెళ్లి గిల్లి ఉండవు. పెళ్ళి అంటే నా అంతలో నన్ను నేను హ్యాపీగా చూసుకోగలిగి, ఐఎమ్ ఫుల్ ఆఫ్ మై సెల్ఫ్, నన్నుగా యాక్సెప్ట్ చేసే మనిషి, విత్ హూమ్ ఐ కెన్ బీ హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఇద్దరం సేమ్ లెవెల్లో ఉండాలి. అంటే నేను ఫుల్ హ్యాపీ ఉన్నా, తను ఫుల్ హ్యాపీ ఉన్నాడు, ఇద్దరం లోన్లీనెస్ ఫీలింగ్ లేదు, ట్రామా లేవు, ఇద్దరం హీల్ అయిపోయినాము. ఓకే, నిన్నుగా నేను యాక్సెప్ట్ చేయగలుగుతా, నన్నుగా నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావా? ఓకే ఫైన్ అనుకున్న వాళ్ళు మాత్రమే కలిసి జీవితాంతం ఉండగలుగుతారు, పెళ్ళున్నా లేకున్నా. ఓకే, అయితే మీ రిలేషన్షిప్కే వద్దాం. సో ఎక్కడ విడిపోవడం జరిగింది, ఎప్పుడు విడిపోవడం జరిగింది మీరు? ఫస్ట్లో అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ట్రామా, చైల్డ్హుడ్ ట్రామా స్పెషల్లీ ఏమవుతుందంటే అబ్బాయిలకి అమ్మాయిలకి